హాయ్ అండి. వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీ, హెల్తీ రెసిపీ అయితే ఒకటి చేసి చూపిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. క్రీమీ మష్రూమ్ రైస్ బౌల్ అయితే చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టారంటే డబ్బా మొత్తం ఖాళీ చేసుకొని రావాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలు కూడా లంచ్ బాక్స్‌కి ఇదే పెట్టమని. అంత బావుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని బటర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ అయిన తర్వాత వెల్లుల్లి, అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఇవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 30% ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. జస్ట్ ఒక 30% మాత్రమే ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మష్రూమ్‌ని ఈ విధంగా కట్ చేసుకొని మష్రూమ్ ముక్కలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు బటర్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకుంటే మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మష్రూమ్‌లో వాటర్ అనేది. సో, వాటర్ రిలీజ్ అయ్యేలోపు మనం దీంట్లో పెప్పర్ పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడి ఒక స్పూన్ వేసాను. సాల్ట్, పెప్పర్ 2 వేసుకున్న తర్వాత బాగా పట్టించాలి. ఒక 5 నిమిషాలన్నా సరే ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత యెల్లో, గ్రీన్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఈ రెసిపీకి. సాఫ్ట్ అనేది అవ్వకూడదనమాట. క్రంచీ క్రంచీగా ఉండాలి. ఈలోపు మా కుక్కీ కిండర్ జాయ్‌ని ఎలా తినాలా అని ప్లాన్ చేస్తున్నాయి. మీరు కూడా చూసేయండి. ప్రతిదీ తింటానంటాయి. ప్రతిదీ కావాలి వాటికి. ఏది కూడా ఇది మనకు సంబంధం లేదు అని అనుకోవనమాట. ఇవి ఫ్రై అయిపోయినాయండి. తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం క్రీమీ సాస్ అనేది రెడీ చేసుకుందాం. పాన్ పెట్టేసి బటర్ వేసుకొని మెల్ట్ అయిన తర్వాత ఒక్క స్పూను మైదా పిండి వేసుకొని బటర్‌లో బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం క్రీమ్ లాగా చేసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో తగినంత సాల్టు, ఒక పావు చెంచా లేదా అర చెంచా కారము, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసి మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఇలా కలపాలి. చూసారు కదా! ఈ విధంగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో క్యాప్సికము, మష్రూమ్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి గదా! ఈ విధంగా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న క్రీమ్ అనేది దీంట్లో వేసేసుకుందాం. మొత్తం గూడా దీంట్లో వేసుకొని మంచిగా ముక్కలన్నిటికి పట్టించాలి. ఈ క్రీమ్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మనం స్టవ్ పైన ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని రైస్‌లోకి తినొచ్చు. మీకు నచ్చితే ఎలాగైనా దీన్ని తీసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. అసలు టేస్ట్‌లో మాత్రం ఇంకా మాటలే లేవండి. అంత బావుంటుంది. ఫైనల్‌గా నేను కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. యాక్చువల్‌గా మొన్న సాటర్‌డే రోజు టెంపుల్‌కి వెళ్ళాము. టీటీడీ. వెళ్ళే ముందు నేనేం చేశానంటే కంగారులో మనది తాళం అనేది ప్రెస్ చేస్తాం గదా! అదనమాట. బయటికెళ్ళిపోయి ప్రెస్ చేసేసాను. కీ లోపల ఉండిపోయింది. వెళ్ళి వచ్చానే గానీ ఒకటే టెన్షన్ అన్నమాట. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఎలా వస్తుందనేసి. వెళ్ళేంత సేపు దాని గురించి ఆలోచన. సర్లే ఏదైతే అదే అవుతుందని ఇంకా సైలెంట్‌గా ఉన్నాను. ఈలోపు మా కుక్కీ 2 మంచం ఎక్కి కూర్చొని ఆలోచిస్తున్నాయి. వీళ్ళు రెడీ అయిపోయారు. ఎక్కడికెళ్తున్నారా? ఏంటి? అనేసి. చూసారు కదా! ఎలా కూర్చుందో మంచం మీద. చక్కగా కూర్చుంటాయి. అసలు ఎంత బాగా కూర్చుంటాయో. టెంపుల్‌కైతే చాలా మంది వెళ్ళుంటారండి. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది వెళ్లారో చక్కగా దర్శనం అయితే చేసుకున్నాం. మంచిగా దర్శనం అయింది. భోజనాలు అదైతే ఏమి చేయలేదు. ఇంకా నాకంతా ఇదే టెన్షన్ ఉంది. ఇంటికొచ్చేసి ఇంకా ఆన్‌లైన్‌లో చూసుకొని కీస్ పగలగొట్టే వాళ్ళకి పిలిపించి చాలా సేపు
మోడల్స్ అయితే వచ్చింది. మొత్తం విరిగిపోయిందనమాట. పనికి రాలేదు అది. చాలా స్ట్రాంగ్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.